24/7 అనే బిజినెస్లోకి దిగే ముందు నీ పర్స్పెక్టివ్ ఏముండే, నీ మైండ్ సెట్ ఏముండే? ఎందుకంటే ఓకే, ఇది 9 to 5 జాబ్, ఫస్ట్ థింగ్ జాబ్ రావడమే పెద్ద థింగ్ ఈ మన జనరేషన్లో, ఎందుకంటే జాబ్స్ చాలా తక్కువ. అలాంటిది నీకు జాబ్ వచ్చింది, అది కూడా అమెజాన్ లాంటి దానికి, అండ్ బాగానే కాస్త కూస్త బాగానే చేస్తున్నావు, అంతా ఓకే ఉంది. ఎందుకు నువ్వు అంటే ఓకే ప్యాషన్ ఉంది, బిజినెస్ చేయాలన్న ప్యాషన్ ఉంది, ఓకే, బట్ ఎందుకని నువ్వు చేంజ్ అవ్వాలనుకున్నావు? అట్ ది సేమ్ టైం 9 to 5 నుంచి బిజినెస్కి వెళ్ళే పర్స్పెక్టివ్ ముందు ఆ డిసిజన్ తీసుకునే ముందు నీ ఆలోచన ఏముండే అనమాట? సో నాకు నా చిన్నప్పటి నుంచి అంటే నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం బిజినెస్ ఎప్పుడు నేను ఇట్లా 24/7 అని ఆలోచించలేం. బిజినెస్ సంథింగ్ యూ లవ్ అన్నట్టే ఉండే ఎప్పుడు, అది పని అన్నట్టు కాదు. అంటే పనినే, కానీ అది చేస్తే టయర్డ్ అవ్వద్దు అనినే ఉండే. సో ఎప్పుడు హార్డ్ వర్క్ అని ఎప్పుడు నాకు ఫీలింగ్ రాలే. బిజినెస్ స్టార్ట్ చేయడం హార్డ్ వర్క్ అని ఎప్పుడు రాలే. ఇట్ షుడ్ బి స్మార్ట్ వర్క్. అంటే నువ్వు దాన్ని స్మార్ట్గా చేయాలి, ఏ పనైనా స్మార్ట్గా చేయాలి, కానీ హార్డ్గా చేయొద్దు. హార్డ్గా చేస్తే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇంకా నువ్వు సొంతంగా స్టార్ట్ చేసే అవసరం లేదు, అట్లా ఉండే. సో ఆ థాట్ ఎప్పుడు అట్లా కష్టం రా బాబు అని ఎప్పుడు అనిపించలే. అరే అదే చెయ్యాలా ఎట్లయినా ఉండే ఫిక్స్ మైండ్లో ఇప్పటి నుంచో. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, క్లౌడ్ కిచెనే కానీ లేకపోతే రిలేటెడ్ నీకు అనుకున్న పర్స్పెక్టివ్లో బిజినెస్ అనే దాంట్లో దిగాలనుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెట్టుకునే ఆలోచన ఏముండాలి, ఏం ఆలోచించి దిగితే నీ ఎక్స్పీరియన్స్ బట్టి, నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి చెప్పు. సో బిజినెస్ అనే దాంట్లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని కొత్త వస్తుంది, స్టార్టప్ ఇవన్నీ కొత్త ట్రెండీ వర్డ్స్ అంతే. పని మాత్రం అదే పని ఉంటాయి. వీళ్ళు ఎవ్వరు పని గురించి మాట్లాడరు, పేర్ల గురించే మాట్లాడుకుంటాం మనం జనరల్గా అయితే. కానీ సో నువ్వు సొంతంగా స్టార్ట్ చేసా అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఏమంటారు, సిగ్గు లేకుండా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరితో ఏమైనా మాట్లాడే అవసరం వస్తుంది. నేను సిగ్గుపడి నేను మాట్లాడా అంటే వేస్ట్, ఆ పనికి రాదు. సో నువ్వు ఎక్స్ప్లోర్ కానీ రెడీగా ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లోర్ యువర్ హోల్ సెల్ఫ్ అండ్ హోల్ వరల్డ్ ఆల్సో. అంటే నువ్వు ఇప్పుడు డెలివర్ చేయడానికి కూడా రెడీగా ఉండాలా, వండడానికి కూడా రెడీగా ఉండాలా, షాప్ వెళ్ళి ఉప్పు ప్యాకెట్ అవి కూడా తీసుకోడానికి రెడీగా ఉండాలి, నీకోసం కాకపోయినా వేరే వాడి కోసం అని. అంటే అన్నిటికీ రెడీగా ఉండాలి నువ్వు, అయితేనే యూ కెన్ స్టార్ట్ సంథింగ్. ప్లస్ ప్యాషన్ ఉండాలి మెయిన్. నువ్వు ఏమైనా స్టార్ట్ చేయని ఆ పని నీకు కొంచెమైనా ఇష్టం ఉండాలి. ఫుల్ లైఫ్ పెట్టేంత కాకపోయినా కూడా ఒక 50% ఇష్టం ఉండాలి. అరే నేను ఈ పని చేస్తున్నా సాటిస్ఫాక్షన్ అని. డబ్బు గురించి ఆలోచించాలి మెయిన్, కానీ ప్యాషన్ కూడా ఉండాలి. ప్యాషన్ లేకుండా ఉట్టి డబ్బు అంటే అగైన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు జాబ్ లాగే అయిపోతుంది. స్టార్టింగ్ నువ్వు చేస్తావేమో కొన్ని రోజులు, కానీ మళ్ళీ జాబే అనిపిస్తుంది. అరే ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా ఫీలింగ్ వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. సో 50% ప్యాషన్ ప్లస్ 50% నీ ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయాలని క్యూరియాసిటీ, విల్ పవర్ కూడా ఉండాలనుకుంటున్నాను. విల్ పవర్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఎవ్రీథింగ్ నువ్వు ఒక్కరివే అంతా చూసుకోవాలి. నీకు కాన్ఫిడెన్స్ ఉండాలంతా. అరే నేను చూసుకుంటారా బే ఇదంతా అని. లేదు దీనికి కూడా వేరేవాడిని పెడతా, దానికి కూడా వేరేవాడిని పెడతా అంటే అవసరం లేదు, పెట్టకు అని.